పాపో ఇక నేను నీకు శరవే లేదు పో నీకు నేనున్నా అన్నట్టుగా ధీమా. కానీ ఇప్పుడు నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి నారచంద్రయ్య శిష్యుడు, రేవంత్ రెడ్డికి నారచంద్రయ్య రాజకీయ గురువు. ఇదొక భాగమైతే కేంద్రంలో కూడా మరి మోడీకి కుడిభుజం లెక్క ఇప్పుడు చక్రం తిప్పుతుడు నారచంద్రయ్య. ఎటుబడి గోదావరి నది మీదంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టి నీళ్లు మలుపుకొని పోతారో ఏమో, పోతారు అవుతుంది. లోపటంగా కథ నడుస్తుంది. ఇద్దరు సోపతే, ఇక్కడ గురు శిష్యులు, అక్కడ మోదీకి నారచంద్రయ్య కుడిభుజము. మొత్తానికి కథ కమ్మిస్తారు, నీళ్లు తోడుకొని పోతారు, తెలంగాణను ఎండిళ్ళ చేస్తారు, తెలంగాణ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తారు అని బీఆర్ఎస్ కోల్యాగలు నిన్న మొన్న లెంకలు కొట్టాయి. అంతేనా? మళ్ళీ ఇప్పుడు కేంద్రం లేదు లేదు అని అనుమతిని కరాఖండిగా ఖండించేసరికి ఇక ఇప్పుడేమంటారు, మా బీఆర్ఎస్ పోరాటంతోటే బనకచెర్ల ఆగిపోయింది, బనకచెర్లకు అనుమతి దొరకది అని ఇప్పుడు మళ్ళా ఈ పోరాటంలో ముఖ్యం మేము మహాశివుంట ఓడిపించడము, మేము కాళ్ళకి గిరికలు కట్టుకొని ఢిల్లీకి పోయి ఏం నడిపించాలనో అది నడిపించి చక్రం తిప్పినామని ఇప్పుడు వీళ్ళు బొల్లి కూతలు కూస్తున్నారు. ఎవరు? కారోళ్ళు. ఒకసారి రేవంత్ అయ్య ఏమన్నాడు, ఏంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. దా